హలో మామ, వెల్కమ్ బ్యాక్ న్యూ వీడియో మామ. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మామ, మా ఫ్రెండ్ ఒకడు మా ఇంట్లో పద్దాలు కోతులు వస్తున్నాయి మామ, వాటిని కొంచెం భయపెట్టడానికి అని చెప్పేసి పంగాలు తయారు చేసి మామ అని చెప్పి అన్నారు మామ. దీన్ని మేమైతే అందరం పంగాల అంటాం, మీరైతే ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి మామ. నేనైతే దీన్ని క్యాట్ బాల్ అంటాము, పంగాల అంటాం మామ. ఇంగ్లీష్లో అయితే వన్ సింగిల్ షాట్ అని అంటారు మామ. అయితే నేను వచ్చేసి మా ఫ్రెండ్ తయారు చేయమన్నాడని చెప్పి అట్టనే వీడియో తీసుకుని మీకు కూడా కొంచెం యూజ్ఫుల్గా ఉంటుందని. ఎవరో మారుమూరు ఇళ్ళల్లో ఉంటారు మామ కొంతమంది, అప్పుడు కోతులు వచ్చి అన్నాలు అయ్యి పాడు చేస్తూ ఉంటాయి, ఏ పడితే అవి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే ఒక చిన్న ప్రయత్నంతో వీడియో నేను తీసుకొని మీకు చూపెడుతున్నామా. ఇవి అట్లా ఫస్ట్ 2 కర్ర ముక్కలు నరుకున్న తర్వాత ఇట్లా చేసుకున్నామా. తర్వాత దాన్ని చెక్కుకోండి, 2 ముక్కలు చేసుకొని మరీ అంత వద్ద మా జానెడు ముక్కలు తీసుకున్నామా. ఇదైతే మంచి సింపుల్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మన టైర్ ట్యూబ్ ఉంటుంది కదా, సైకిల్ ట్యూబ్, అది తీసుకున్నామా. అది తీసుకున్న తర్వాత దీన్ని నేను కట్టేటట్టుగా 2 ముక్కలుగా కట్టుకున్నామా బాగా చెక్కుని. తర్వాత చిన్న రాయి ఒకటి తీసుకున్నామా, మరీ ఎంత వద్దు చిన్న రాయి తీసుకొని దాన్ని లైట్ చిన్న రాయి తీసుకున్న తర్వాత మా ఇది ఇట్లా లుక్ ఫైనల్ లుక్ ఎట్టు వచ్చింది మా. తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత 3 ఏళ్ళు చూసుకున్నామా, కరెక్ట్గా 3 ఏళ్ళు ఉండాలమ్మా మధ్యలో రాయి వెళ్ళాలంటే. ఎందుకంటే గురి బాగా తగిలిద్ది దీనికన్నా వేసినప్పుడు కూడా, కుక్కకైనా లేకపోతే కోతులకైనా ఇప్పుడు వేసినప్పుడు కూడా గురి బాగా తగిలిద్దిమా. తర్వాత ఇంకో రబ్బర్ తీసుకుని ఇట్లా మధ్యలో మనం రాయి పెట్టాక రాయికి కూడా కట్టుకున్నామా. మీకు ఎక్కడైనా సరే సిటీల్లో కానీ ఎక్కడన్నా మన మంచి ఊరిలో కానీ మధ్య సెంటర్లో పెడతారమ్మా ఇలాంటి సాగే రబ్బర్లు, లేకపోతే ఊళ్ళో ఎల్లంటి కూడా వస్తూ ఉంటారు. లేదంటే మీకు ఇంకా సింపుల్ కావాలంటే మన చిన్నపిల్లలు ఆడుకునే బోర్లు ఉంటాయి కమ్మా, బోర్లు కట్టుకోండిమా, ఇంకా మంచిగా బాగుంటుంది. తర్వాత మీకు సపోర్ట్ కోసం రాయి వేయడానికి చిన్న తోలు ఒకటి తీసుకున్నామా. ఎప్పుడు ఇంట్లో వాడేదేమో బ్యాగ్ తోలు తీసుకున్నామా, ఇంట్లో చిన్న బ్యాగ్ తోలు తీసుకున్న ఆ రబ్బర్ని ఇట్లా కట్టినామా. ఇట్లా కట్టిన తర్వాత నేనేంటంటే డబల్ వేసి కట్టలేమో మీకు చూపెట్టడానికి సింగిల్ చూపెడుతున్నాను. తర్వాత ఒక మంచి నేత గుడ్డ ఒకటి తీసుకున్నామా. ఎందుకంటే మన పంగాల కర్రకి దానికి జిగురు ఉంటుంది కాబట్టి ఆ జిగురు కోసం మామ, ఆ జిగురు అతుక్కోకుండా దానికి. ఇట్లా ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది మామ, నేను ఇట్లా కట్టుకున్నాను బాగుంది. తర్వాత ఇట్లా అయిపోయిన తర్వాత మా గురి చూసి నేను కొడుతున్నా చూడండి మా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. ఈ వీడియో కింద ఫుల్ వీడియో కావాలంటే మన కింద ఛానల్లో ఉంది చూడండి మా, ఒకసారి ఫుల్ వాచ్ టైం మా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.